ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తుపై శుభాలు తెలియజేస్తున్నాను. టెహ్విల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురుగాక. దేవుని వెదుకువారు ఎంతో సంతోషముతో, ఉత్సాహంతో ఆయన రక్షణను ప్రేమించే వారందరూ ఆయన సన్నిధిలో, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో సంతోషంతో ఉంటారంట. ఆయనకే మహిమ చెందాలని, ఆయన మన జీవితంలో చేసిన మేలును, ఆశ్చర్య కార్యములు తలుచుకుంటూ ఆయనకే మహిమ, స్తుతి, మహిమ, ఘనత ఆయనకే చెల్లిస్తూ సంతోషముతో ఆయనను వెతుకుతూ ఆయన్ని ఆశ్రయించేవారుగా ఉంటారంట. అటువంటి విధంగా మనము కూడా దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో దేవుడు చేసిన కార్యాలను, అద్భుతాలను తలుచుకుంటూ ఆయనకే మహిమ చెల్లిస్తూ సంతోషంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో దేవుని మహిమపరిచేవారిగా, దేవుని వెదికేవారిగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవే దేవా, మా మధ్య నిత్య నివాసం చేస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో యెహోవా నా బలమా, నా శైలమైనవాడా, నా ఆశ్రయ దుర్గమైనవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, గతించిన కాలమంతా దేవా నీ మహాకృపతో, దయతో మమ్మల్ని కాచి కాపాడి దేవా మాకిచ్చిన చక్కని శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ సన్నిధిలోకి దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి ఇవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీకే మహిమ, ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన గొప్ప కార్యములు తలుచుకుంటూ దేవా సంతోషముతో, ఉత్సాహంతో దేవా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి దేవా అనుదినము మా దేవా నూతనముగా దేవా నీ వాత్సల్యతో మమ్మల్ని నింపుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత గొప్ప దేవుడో దేవా, రాజాదిరాజువై దేవా, ప్రభులకు ప్రభువైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యంత ప్రేమాస్వరూపైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నేను మహిమపరిచి గణపరిచే వారిగా దేవా నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినవాడా, మరి ఒక్కసారి నీ పాదాల చెంత చేయడానికి దేవా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ కృపా కరుణ కటాక్షములు దేవా మా మీద ఉంచినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. చల్లని దయగల దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మంచితనం అంతా మాకు చూపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడవై దేవా. అయ్యా, ఇదిగో తండ్రి మా మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీవే మాకు కాపురమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఎటువంటి లోటు లేకుండా దేవా అయ్యా, ఇదిగో తండ్రి నీవే మాకు సహాయకుడికి అన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో నీ పచ్చిక బయలులో దేవా మమ్మల్ని నివాసం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శాంతికరమైన జలముల యొద్ద దేవా మమ్మల్ని నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ అపాయము దేవా మాకు కలగకుండా దేవా అయ్యా, ఇదిగో నీ దుడ్డు కరియు నీ దండము దేవా అయ్యా, ఇదిగో మాకు గాఢాంధకార సమయంలో కూడా నీవే మాకు సహాయకుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేయడానికి దేవా నువ్వు ఇచ్చిన దేవా ఇదిగో తండ్రి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ ముఖ దర్శనాన్ని చూడగలిగే భాగ్యం నాకు మాకు అందరికీ దాయిచ్చిమడొచ్చున్నానయ్యా. చెరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వాటి హిల్లా సంఘాన్ని దీవించండి, ఆశించండి, విశాలపరచబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మీయ తలాంతులతో దేవా అయ్యా ఇదిగో నింపి బలపరిచి దేవా నీ రాజ్యానికి వారసులుగా దేవా అయ్యా ఇదిగో ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవా మమ్మల్ని ఇగో నీ వాక్యంతో, నీ సమయంతో దేవా మమ్మల్ని సిద్ధపరచడొచ్చున్నానయ్యా. మహిమా స్వరూపానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము చేస్తున్న స్తుతుల మీద దేవా అయ్యా ఇదిగో స్తుతి సింహాసుడు ఆయసుండవే దేవా మా మధ్య ఇదిగో ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ నిత్య నివాసం మా మధ్య ఉంచబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దయతో దేవా మమ్మల్ని ఆదుకొని సహాయం మాకు అనుగ్రహించమని, మా ఆరాధన అంతటికీ ఆది సంభూతుడివై నువ్వు ఉండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రేమించదని అధికముగా ఆరాధింతును ఆసక్తితో.
ఏమి అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే నన్ను ఇంతవరకు ఆదుకొన్నవే నన్ను ఇంతవరకు ఆదుకొన్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా నువ్వు నన్ను చూచావే వందనమయ్యా నువ్వు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను
పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. మహోన్నతుడైన మా దేవా, నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహాకృపను బట్టి ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి పాదముల చెంతకు చేరడానికి మీరు చూపించినటువంటి మీ గొప్ప ప్రేమను బట్టి, మీ గొప్ప కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడవు. అనుదినము మా ఎడల నీకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. అనుదినము మా ఎడల నీ ప్రేమ రెట్టింపు అగుచున్నది. దేవా, నీ ప్రేమను బట్టి, నీ అగాపే ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని చెప్పిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ఈ లోకారణ్యములో తండ్రి నాయన, మరి చుట్టూ అనేకమైనటువంటి శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మేము వెళుతున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో మేము సంచరిస్తున్నప్పుడు, దేవా, మీరు మాతో ఉండి మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరంలో తండ్రి 11 నెలలు నీ మంచితనాన్ని బట్టి, ఈ 11 నెలల నీ ప్రేమను బట్టి, ఈ 11 నెలల నీ కృపను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి దేవుడవు తండ్రి. ఈ లోకములో నీకన్నా గొప్ప దేవుడు, నీకన్నా మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు, నీకన్నా మమ్మల్ని ఎక్కువగా ఆదరించే దేవుడు, నీకన్నా ఎక్కువగా మమ్మల్ని నడిపించే దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభువా. ఇదిగో, నీ తల్లి నిన్ను విడిచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవా, నీ కొందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎడబాయని నీ కృపను బట్టి, ఎడబాయని నీ ప్రేమను బట్టి దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెహిలా మినిస్ట్రీస్ ని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి నాయన 365 రోజులు కంప్లీట్ చేసుకుని ప్రభువా, మరి ఇదిగో నాయన, మరి 2వ సంవత్సరంలో మేము మొదటి మాసాన్ని కూడా మేము పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళడానికి మీ సహాయాన్ని మీరు చూపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, అనేకులు తండ్రి నీ పేరు పెట్టబడిన ఈ మందిరములోనికి రావడానికి తండ్రి నాయన, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు ఆశ్రయ స్థానము కలదు. అవును తండ్రి, అందరూ కూడా ప్రభా నీ బలిపీఠము చెంతకు చేరడానికి సాయంత్రం అయితే ప్రతిరోజు ప్రభువా నైనా నీ బలిపీఠము దగ్గరికి, నీ కృపాసనము దగ్గరికి ఆశతో, ఆసక్తితో ఇదిగో ప్రభువా అనేకులు రావడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మినిస్ట్రీస్ ద్వారా ఇదిగో సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి అన్న నైనా మీ ఆజ్ఞను మేము నెరవేర్చడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు వెలిగించినటువంటి జ్యోతి ఈ తెహిల్లా మినిస్ట్రీస్ ప్రభువా, ఈ జ్యోతి అంతకంతకు నాయన అఖండ జ్యోతి వలె వెలగడానికి, అనేకులకు ప్రభువా నాయన ఆశీర్వాదకరముగా ఉండడానికి, అనేకులను మీ తట్టు త్రిప్పేవారిగా ఉండడానికి దేవా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా ఇదిగో, మేము మా తల్లి గర్భములో రూపింపబడక మునుపే మా గురించినటువంటి ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడవు. అవును తండ్రి, ఇదిగో ఈ తెహిలా మినిస్ట్రీస్ అనేది నీ యొక్క అనాది ప్రణాళిక ఉన్నది ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా నీ పేరు పెట్టబడినటువంటి నీ మందిరములో, తెహిలా మందిరములో తండ్రి మాకు నైనా మీ స్వరాన్ని వినిపించమని, మాతో మాట్లాడమని నైనా మరి సంవత్సర కాలము ప్రతి దినము తండ్రి అలనాడు ఏదేను తోటలో ప్రభువా ఆదాము అవ్వల దగ్గరికి ప్రతి దినము చల్లపూట వేళ వచ్చి వారితో మీరు మాట్లాడిన రీతిగా తండ్రి ప్రతి దినము ఇదిగో ప్రభువా సాయంకాల సమయంలో
మీరు మా దగ్గరికి దిగి వస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో నాయనా మీరు సంభాషణ చేస్తున్నందుకై, మాతో మీరు ముచ్చటిస్తున్నందుకై, నాయనా మరి విలువైనటువంటి సంగతులను మీరు మాకు బోధిస్తున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. హృదయపూర్వకముగా మిమ్మల్ని ఆరాధించడానికి, నైనా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి తండ్రి మీరు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అనేకులకు లేని భాగ్యము, అనేకులకు లేని ఈ కృప, ఇట్టి ధన్యత ప్రభువా, ఇదిగో నాయనా తెహిల్లా మినిస్ట్రీస్ ద్వారా ఇదిగో మా కుటుంబాల్లో తండ్రి మీరు మాకు దయచేసినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రతిదినము నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించే వారిగా, పూర్ణ బలముతో ఆరాధించే వారిగా తెహిలా సంఘమును ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ప్రభువా ఎబినేజర్గా మా జీవితాల్లో ఉన్నారు. ఎల్రోహి దేవుడిగా మా జీవితాల్లో మీరు ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా రాఫాగా ఉంటూ ఇదిగో తండ్రి నేను అనేక రోగముల గుండా మేము వెళుతున్నప్పుడు వాటన్నిటిని జయించి నైనా వాటి నుంచి విడుదల ఇచ్చి స్వస్థత ఇచ్చి మమ్మల్ని బ్రతికించి నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నైనా సంఘాన్ని దీవించండి ప్రభా. ఎందరైతే తండ్రి మీ మాటలు వినాలని ఆశతో ఆసక్తితో తండ్రి మీ బలిపీఠమునొద్దకు, మీ కృపాసనమునొద్దకు వస్తున్నారో వారందరి హృదయాలను నిండుగా నింపండి తండ్రి. ఎబినేజర్ అయిన దేవా నిండుగా నింపండి అయ్యా. మాకు తోడుగా ఉన్న దేవా నిండుగా మా హృదయాలను నింపండి తండ్రి. మీ పరలోకపు నైనా మన్నాతో ఇజ్రాయేలీయులను ప్రభువా 40 సంవత్సరముల పాటు మీరు నింపినందు దేవా, ఈ రాత్రి తండ్రి మా అందరి హృదయాలను కూడా మీ వాక్యముతో నింపుతున్నందుకై దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవకురాలు ప్రభా అయినా మరి వాక్యమును పంచుకున్నాయి ఉండగా మీ సహాయం దయచేయండి. మీ దాసురాల్ని ప్రభా నీ సిలువ చాటును మరుగుపరుచుకొనండి. మీరే ప్రభా తన నోటి ద్వారా మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపించండి నైనా. మానవ స్వరాన్ని మరుగుపరచండి నైనా. మీ పరిశుద్ధాత్మతో నింపి మీ అభిషేకము కలిగినటువంటి మాటలు ప్రభువా నాకు మాకు అందరికీ దయచేయమని అయినా మాటలు విని మా హృదయాల్లో తండ్రి మేము వాటిని గైకొని స్వీకరించి వాటి చొప్పున మా జీవితాల్లో జరిగించడానికి మీ కృప దయచేయమని ఈ శ్రేష్టమైన సమయమును ప్రభువా మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనము తెలుగులో చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. ఇన్ ఇంగ్లీష్, then Samuel took a stone and set it up between Mishpah and Shen. He named it Ebenezer, saying, thus far has the Lord helped us. हिंदी में तब शाम्यूल ने एक पत्थर लेकर मिश्पा और शेन के बीच में खड़ा किया और यह कहकर उसका नाम एबेनेजर रखा कि यहाँ तक यहोवा ने हमारी सहायता की है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు మెన్స్ అందరికీ వాళ్ళకి దేవుని యొక్క కృపలో దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరించాలని వారందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. మెన్స్ డే సందర్భంగా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈరోజు మన వాక్యము మన జీవిత ప్రయాణాల్లో మనము చేరుకుంటున్న చోటికి కారణం మన బలము, మన జ్ఞానము కాదు. దేవుడే మన సహాయకుడే ఉంటున్నాడు. ఆయనే మనకు ఎబెనేజర్గా మనతో నడుస్తున్నాడు. ఆయనే సహాయపు కొండగా మనకు ఉంటున్నాడని
ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి ఈరోజు చేయబడిన మన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుగును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశించి మన వినికిడిలో దేవుడు మనతో మాట్లాడనని ప్రార్థన ద్వారంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయా, స్తోత్రం స్తోత్రం దేవాది దేవా, మా జీవితాల్లో దేవా ఇంతవరకు నీవే మాకు సహాయకుడే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, నువ్వు మాకు సహాయం చేయడానికి దేవా దిగువచ్చే దేవుడు అయ్యా. అయ్యా ఇగో ఈ సమయంలో అడుగుచున్నామయ్యా, నీవు మాతో మాట్లాడమడుచున్నాను. ఎబెనెజర్గా నువ్వు మాట్లాడమడుచున్నాను. నీ సహాయం మాకు కావాలని అడుగుచున్నామయ్యా. నీ తోడ్పాటు మాకు కావాలని అడుగుచున్నామయ్యా. మా జీవిత ప్రయాణంలో దేవా నీ సహాయం కావాలని దేవా నీ పాదాల చెంత మేము చేరి ఉన్నామయ్యా. నీ సహాయం మాకు అనుగ్రహించి దేవా నీ మాటలు మాకు దాయిచ్చేయమడుచున్నాను. నీ జీవం గల మాటలతో మమ్మల్ని దేవా తృప్తిపరచడుచున్నాను. మా జీవితాలకు ఆధారమైన మాటలతో దేవా మాకు సరైన గైడెన్స్ ద్వారా దేవా మాకు మంచి ఆలోచనల ద్వారా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని నడిపించడానికి దేవా నీ సహాయం మాకు అనుగ్రహించడొచ్చున్నానయ్యా. నీవే మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎన్నికలు ఎన్నో జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా నీ ఆత్మతో అభిషేకించబడొచ్చున్నాను. నీ మాటలు నా స్వరంలో పెట్టబడొచ్చున్నానయ్యా. నీవే మాతో అందరితో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద కుమ్మరించమని, నీకు ఇష్టమైన ఘనమైన పాత్రగా నన్ను ఏర్పాటు చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మన జీవితంలో మన ప్రయాణం చేస్తున్న విధానంలో దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఈ లోకంలో ఒక పరదేశులుగా ఉంటున్నాం. ఈ లోకంలో ఒక్కొక్క పాత్ర నటించడానికి మనం ఈ లోకంలోకి అడుగు పెట్టాం. మనం తల్లి గర్భంలోంచి శిశువుగా బయటికి వస్తాం. ఆ శిశువు నుంచి ఒక కుమారుడుగా మారుతాం. చక్కగా ఒక యవన కుమారుడుగా మారుతాం. తర్వాత ఒక ఒక మంచి వివాహం చేసుకున్న తర్వాత ఒక మంచి భర్తగా మారుతాం. తర్వాత మరి అదే ఆ తల్లి గర్భంలోంచి వచ్చిన ఆ కుమారుడే మళ్ళీ ఎలా ఉంటాడంటే ఒక భర్తగా, ఒక తండ్రిగా మారిపోతాడు. ఒక తల్లి చాటున తల్లి ఒడిలో ఉన్న కుమారుడే ఇంకొక కుమారుణ్ణి చూడడానికి ఒక తండ్రిగా మారిపోతాడు. అలాగే అక్క చెల్లెలు అందరూ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక అన్నగా ఉంటాడు, ఒక స్నేహితుడిగా ఉంటాడు. ఒక్క మనిషి ఇన్ని రకరకాల పాత్రలు పోషించుకుంటూ తన జీవిత ప్రయాణంలో నడుస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడండి. మనం ఈ లోకంలో నటిస్తున్నప్పుడు ఒక్కొక్క పాత్ర నటిస్తూ ఉంటామంట. ఒక తల్లి చాటున ఉంటున్నప్పుడు, ఆ తల్లి ఒడిలో ఉంటున్నప్పుడు ఆ తల్లికి ఎంతో గారాల బిడ్డగా, ఎంతో ముద్దులోలికే బిడ్డగా ఆ తల్లి చాటు, ఆ తల్లి కంగుకోప పట్టుకొని, ఆ తల్లి చీర పట్టుకొని చక్కగా వెనకాతలు నడుస్తూ ఆ తల్లి చెప్పే తల్లి గైడెన్స్ చేస్తున్న విషయంలో తన ముద్దు మాటలతో ఆ తల్లి వెనకాతలు తిరుగుతూ ఉంటాడు. అటువంటి విధంగా ఆ కుమారుడు ఆ టైంలో పాటిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దేవుడు మళ్ళీ అదే కుమారుడిని ఏం చేస్తాడు, స్కూల్కి వెళతాడు. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని తన కాళ్ళ మీద తను నిలబడడానికి సహాయకుడిగా ఉంటుంటాడు. అంతేకాకుండా తను మంచి ఉద్యోగంలో అన్ని స్థిరపడిన తర్వాత ఒక చక్కటి అమ్మాయిని చూసుకొని వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక తోడుగా, ఒక నీడగా, ఒక అండగా ఉంటూ తను చేయాల్సిన భర్త యొక్క మరి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులన్నీ దాటుకుంటూ మళ్ళీ వాళ్ళకి ఒక కుమారుడు పుడితే ఒక తండ్రిగా మారిపోతూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మన జీవితాన్ని తల్లి గర్భం నుంచి వచ్చిన దగ్గర నుంచి చక్కగా వృద్ధాప్యం మనం చనిపోయే వరకు ఈ జీవిత ప్రయాణంలో ఒక్కొక్క పాత్ర పోషించుకుంటూ ఆయన యొక్క సన్నిధికి మనం చేరుకుంటూ ఉంటాం. ఎలా అయితే ఈ జీవిత ప్రయాణంలో మనం చేస్తున్నప్పుడు, ఇలా మనం తల్లి దగ్గర పెరుగుతున్నప్పుడు, మరి స్కూల్లో టీచర్ల దగ్గర పెరుగుతున్నప్పుడు, భార్య దగ్గర తన ప్రేమనంతా చూపించడానికైనా, అలాగే ఉద్యోగంలో తన ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారుల యొక్క యజమానుల యొక్క మరి దయను పొందుకోవడం అన్నా,
తను తండ్రిగా ఉంటున్నప్పుడు సహాయం, మరి ఆ కుమారులకి అందరికీ సహాయం చేస్తున్నప్పుడు వాడిని ఒక మంచి మరి ఎదుగుదలకు తీసుకురావాలని ఆ కుమారుల కొరకు, ఆ బిడ్డల కొరకు ఆ తండ్రి ఎంతో కష్టపడుతూ తన కష్టాలంతటినీ మర్చిపోతూ ఆ బిడ్డలను చూస్తూ సంతోషంతో వాడిని అభివృద్ధి చెందాలని ఆ తండ్రి ఎంతగానో అవుతుంటుంటాడు. అలాగే తన తనంతా ముగించుకొని ఆ పిల్లలకు కూడా వివాహాలు చేసి తన వృద్ధాప్యం చేరే వరకు ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. కానీ ఆ కష్టం వెనకాతల అది అతని యొక్క జ్ఞానము కాదు, అతని యొక్క బలము కాదు. ఈ జీవిత ప్రయాణం అంతట్లో తన తల్లి దగ్గర నుంచి తన ముదిమి వచ్చే వరకు ఎంతవరకు తన ప్రతి పాత్ర పోషించాడో ఆ పాత్రలన్నిటిలోనూ అతని జ్ఞానము బలము కాదు, దేవుని యొక్క సహాయముతోటే ఇవన్నీ మరి మనిషిగా ఉంటున్న నువ్వు నేను చేయగలుగుతున్నాం. ఒక తల్లిగా ఉంటున్నప్పుడు, ఒక అక్క చెల్లిగా ఉంటున్నప్పుడు, ఒక భార్యగా ఉంటున్నప్పుడు, ఒక మరి ఒక కుటుంబాన్ని నడిపిస్తూ ఆ ఇంటినంతటి నడిపిస్తున్నప్పుడు, ఒక బాధ్యత వహిస్తున్నప్పుడు ఆ బాధ్యత వెనకాతల అది మన జ్ఞానము కాదు, మన బలము కాదు, మన వెనకాతల ఉండి మన హస్తాన్ని తన దక్షిణ హస్తంతో నడిపిస్తున్న దేవాది దేవుడే. ఆయనే మనకి సహాయకుడే ఉంటున్నాడు. ఆయన సహాయం లేకపోతే మనం ఇవన్నీ చేయలేం. మనం పోషిస్తున్న ఈ ప్రతి పాత్ర కూడా మనం ఏవి దాటలేం. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండగలుగుతాం. కానీ దేవుడి యొక్క సహాయముతోటే మనము చంటి బిడ్డగా ఉంటున్న దగ్గర నుంచి ముదిమి వచ్చే వరకు ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి పాత్రను, ప్రతి ప్రయాణాన్ని మనం సవ్యంగా చేసుకుంటూ మనం చేరవలసిన గమ్యం దగ్గరికి చేరుతున్నాము అంటే అది దేవుని సహాయమే. ఆ సహాయమే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సహాయపు బండే మనకు మరి దేవాది దేవుడు ఎబెనేజర్‌గా ఉంటున్నాడు. ఎబెనేజరే మనకు సహాయకుడు. ఆయనే మనకు ఆధారమై ఉంటున్నాడు. మరి చూస్తున్నాం కదా! ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఈ ఎబెనేజర్ అనే మాట బైబిల్‌లో 3 సార్లు వాడారు. అవెక్కడెక్కడంటే సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 4 అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకే బయలుదేరి ఎబెనేజర్‌లో దిగగా ఫిలిష్తీయులు అపెక్‌లో దిగిరి అంటున్నాడు. అక్కడ మొదటిసారిగా అక్కడ వాడుతున్నారు ఎబెనేజర్‌ని. అక్కడ ఎబెనేజర్‌లో వాళ్ళు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికంట అపెక్‌లో దిగారు. ఆ ప్రాంతాన్ని ఎబెనేజర్ అంటున్నారు. అంతేకాకుండా రెండో మాటగా బైబిల్‌లో యూజ్ చేసిన రెండో మాట, ఇక్కడ ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీద దండెత్తున్నప్పుడు మిస్పాలో కూడి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని ఫిలిష్తీయులు తరిమి తరిమి వస్తున్నప్పుడు అక్కడ ఆ మిస్పాకు షేనుకు మధ్య ఒక రాయి నిలిపి దానికి ఇంతవరకు మనకు సహాయము అని సమూయేలు గారు అక్కడ పేరు పెడుతున్నారు. ఆ ఇంతవరకు సహాయము చేసననే మాట హిబ్రూ పదంలో ఎబినేజర్. ఇది హిబ్రూ పదం. ఈ హిబ్రూ పదంలో ఎబెన్ అంటే స్టోన్, అంటే ఒక రాయి. ఎబెన్ అంటే ఒక రాయి. ఎజర్ అంటే సహాయము, అంటే హెల్ప్. ఎబెనేజర్ సహాయపు రాయి. మనకు సహాయపు రాయి యేసుక్రీస్తే. మన పునాది రాయి, మూల రాయి, మన తలరాయి అయిన యేసుక్రీస్తే మనకు ముఖ్యమైన బండరాయి. ఆయనే మనకు సహాయకుడు. మనం ఎక్కడైతే మన బండ మీద మన గృహాలను, మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుంటున్నామో ఆయనే మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. మనం ఈ లోకంలో చూస్తున్నప్పుడు మనం మనుషులను నమ్ముకున్నట కంటే, యెహోవాను ఆశ్రయించుట కంటే మనుషుల సహాయం వ్యర్థము అంటున్నాడు. మనకు సహాయకుడుగా ఎబెనేజరుగా రాజాది రాజైన యేసుక్రీస్తే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. మన జీవిత ప్రయాణంలో మనం సాగిస్తున్న ఈ ప్రయాణం అంతట్లో మనం నటిస్తున్న ఈ ప్రతి పాత్రలో కూడా దేవుడే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. మనం చదువుతున్న చదువుల్లో, ఉద్యోగాల్లో, మనం పనిచేస్తున్న దగ్గర
మనము ఎంతో ప్రమోషన్‌లు పొందుకుంటూ చక్కగా ఆ యజమానుల యొక్క అధికారుల యొక్క దయ పొందుకుంటూ మనం మనం మన మార్గాన్ని, మన ప్రయాణాన్ని సాగిస్తున్నామంటే మనకి సహాయకుడిగా ఉంటుంది దేవాది దేవుడే, రాజాది రాజే. ఆయనే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఆయనిచ్చు బలము చొప్పున, ఆయనిచ్చు జ్ఞానము చొప్పున మనము నడుస్తున్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం చూసినప్పుడు ఇక్కడ సమూయేలు గారు ఎందుకు ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు ఎందుకు పెట్టాడు అంటే ఆళ్ళకక్కడ దేవుని యొక్క సహాయము అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరిగింది. అద్భుతం ఏంటంటే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుడండి మనం ఆశ్రయించిన దేవుడు. ఆ దేవుడు మనం పూజిస్తున్నాం. అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం. మనకి మన కొరకు ఆయనే మన పక్షాన ఉండి మనతో మరి మన శత్రువులతో యుద్ధం చేసే దేవుడండి. మన ఊరక నిలబడి చూస్తుంటే ఆయన మన పక్షాన ఉండి యుద్ధం చేసే దేవుడు. మన పక్షాన ఉండి మన కార్యాలు సఫలపరిచే దేవుడు. అటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయనే మహానీయుడు. ఆయనే పూజనీయుడు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. మనం చూసినప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయము నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 11వ వచనంలో చూస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినప్పుడు యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆమేన్. చూస్తున్నాం కదా! దేవుడు గొప్ప దేవుడండి. ఆయన వంటి దేవుడు ఎవ్వరూ లేరండి. ఆయన పరిశుద్ధతను బట్టంట, మహనీయుడంట, స్తుతి కీర్తనలు బట్టి మనం స్తుతిస్తున్నాం కదా! ఆరాధిస్తున్నాం కదా! ఆయనకే ఆరాధనకు యోగ్యుడు. ఆయనే పూజనీయుడు. ఆయనే మన జీవితాల్లో అద్భుతములు చేసే దేవుడు. అవి ఎలాంటివంటే ఆయన ఒక దక్షిణ హస్తం చాపితే చాలు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన దక్షిణ హస్తము చాపడం అంటే మరి ఎర్ర సముద్రం మీద ఇదిగో మోషే నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగాలు పడుతున్నావు? ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిందని భయపడుతున్నావా? నీ కర్ర చాపు అంటున్నాడు. ఆయనకిచ్చిన దండంలో ఆ కర్రలో ఉన్న దేవుని శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా మరి దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేస్తున్నాడు. ఆయన అద్భుతములు చేయు దేవుడు. ఎటువంటి ఎవ్వరూ చేయలేరండి. ఈ లోకంలో మనం హిస్టరీ అంతా చూస్తే సముద్రం ఎక్కడ పాయలుగా మారిందని, సముద్రం రెండుగా విడిపోయిందని మనం ఎక్కడా చూడలేదు. దేవాది దేవుడే. ఆయనకి అందుకని అద్భుతములు చేయు దేవుడు, అత్యంత ప్రేమమయుడైన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన కృప చూపించడానికి మన జీవితాల్లో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మరి ఇక్కడ చేస్తున్న అద్భుతం ఏంటంటే మరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తున్నారు. అది సమూయేలు కాలంలో ఆ సమూయేలు మరి అక్కడ నివసిస్తున్న సమయంలో మొట్టమొదటగా మరి వీళ్ళంతా ఏం చేశారంటే న్యాయాధిపతులు లేరు, రాజులు లేరు, ఇజ్రాయిల్‌ను పరిపాలించడానికి వాళ్ళంతట వాళ్ళే ఆ లోకంలో ఉన్న దేవతల్ని, అన్య దేవతల్ని పూజిస్తూ ఆహ్, ఆ లోకం వైపు తిరిగిపోయారు. ఆ సమయంలో మరి మరి దేవునితో సంబంధం కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ మరి దేవుని యొక్క జవాబు పొందుకుంటున్న సమూయేలు ఆ సమయంలో అక్కడ మరి వీరికి న్యాయాధిపతిగా మరి అక్కడ దేవుడు చేస్తున్న సమయం అది. ఆ సమయంలో వీరేం చేస్తున్నారంటే ఇజ్రాయేలీలు వీళ్ళు త్రోవ తప్పిపోయి ఆ లోకంతో కలిసిపోయి అన్య దేవతలు పూజిస్తున్నప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా ఇదిగో ఫిలిష్తీయులు అందరూ మా మీదకి దండెత్తి వస్తున్నారు. మేమేం చేయాలి? మా కొరకు ప్రార్థన చెయ్యండి అని ఆళ్ళు అక్కడ అడుగుతున్నారు. ఆ సమయంలో వీళ్ళు ప్రార్థన చేయడానికి సమూయేలు ఒకటే మాట చెప్తున్నాడు. 7వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను,
మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. హల్లెలూయా! దేవుడు గొప్ప దేవుడు. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అక్కడ మరి "ఇగో అయ్యా! మేము ఐగుప్తులో బానిసలో ఉన్నాము, నలిగిపోతున్నాం. ఈ బానిసత్వంలో నలిగిపోతున్నాం" అని మొర్రపెట్టినప్పుడు దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని మోషేని పంపించాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా! ఇదిగో సమూయేలు దగ్గరికొచ్చి అడుగుతున్నారు. అయ్యా! ఇదిగో మేము దేవుని సేవింపాలని ఆశపడుతున్నాం. మేమేం చేయాలి అని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతుంటే, సమూయేలు చెప్తున్నాడు ఇశ్రాయేలు అందరితోటి, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను మీరు ఆ అష్తారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవించుడి అని వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఫిలిష్తీయులు వచ్చి వారిని హింసిస్తున్నారో, మరి బాధిస్తున్నారో, మరి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆ బాధను భరించలేక ఎంతో దుఃఖంతో సమూయేలు దగ్గరికి వస్తే, సమూయేలు అయితే మాత్రం చెప్తున్నాడు, మీ దగ్గర ఉన్న ఈ లోక దేవతలను, ఈ లోక సంప్రదాయాలను తీసివేసి మీరు పట్టుదల కలిగి దేవుణ్ణి సేవించుడి. మీ దగ్గరున్న అన్య దేవతలను విసర్జించుడి. మీ దగ్గరున్న అన్య ఆచారాలను తీసివేసి మీరు దేవుణ్ణి సేవిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని మరి సమూయేలు చెప్తుంటే వాళ్ళు అలాగే చేశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంట, అంతటా ఇశ్రాయేలీయులు వారి దగ్గర ఉన్న బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసేసి యెహోవాను మాత్రమే సేవించారంట. మనము కూడా మన దగ్గరున్న మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనలో ఉన్న ఆలోచనలు తీసివేస్తూ ఉండాలి. ఈ లోకపు ఆలోచనలు తీసివేస్తూ ఉండాలి. మన ప్రయత్నం వ్యర్థ ప్రయత్నాలు చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా, దేవుని సన్నిధి సహాయాన్ని వేడుకునేవారుగా మనం ఉంటున్నప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉంటాడు. ఆయనే మనకు ఆయన ఎబినేజర్‌గా మనకి ఆయన సహాయపు బండగా, ఆయనే మనకు సహాయపు కొండగా మన మధ్య దేవుడే మనకు సహాయం చేస్తాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నవన్నీ తీసేసి సమూయేలు ఏ విధంగా చెప్పాడో అలా చేయడం మొదలుపెట్టారు. వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవా మీద మాత్రమే వాళ్ళు డిపెండ్ అయ్యారు. మనము కూడా అంతే. ఆయన్ని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నప్పుడు, ఆయనే మనకు సహాయకుడని మనం చేసుకున్నప్పుడు, ఆయనే మనకు ఎబినేజర్‌గా మనకు సహాయం చేసే దేవుడు. ఎప్పుడైతే మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటామో, దేవుని సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడంటే, మరి మనం ప్రార్థన చేస్తే, మరి ఇశ్రాయేలు ప్రార్థన చేస్తే ఆయన అబ్రాహాము తన పితరులను జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అటువంటి దేవుడండి. మరి కీర్తనల గ్రంథం 105 అధ్యాయము, కీర్తనల గ్రంథం 105 అధ్యాయము 42, 43 వచనాలు చూసినప్పుడు, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఆమేన్. మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కూడా అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మనము అబ్రాహాము సంతానమై ఉన్నాం. అబ్రాహాము బిడ్డలమై ఉన్నాం. ఆయన యొక్క వాగ్దాన పుత్రులమై ఉన్నాము కనుక దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయనే మనకు తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు వెంటనే వాళ్ళలో ఉన్నవన్నీ తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి, యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నప్పుడు దేవుడే సహాయకుడుగా ఉంటున్నాడు.
ఉంటున్నాడు. ఆయనే మనకు తోడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవాది దేవుడే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే అలా చేశారో దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. సంతోషంతో, ఉత్సాహంతో దేవుడే వారిని విడిపిస్తున్నాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. వాళ్ళంతటా 5వ వచనాన్ని చూసినప్పుడు అంతట సమూయేలు ఇజ్రాయేలీయులనందరినీ మిష్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిష్పాలో సమూయేలు ఇజ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఆమేన్. చూస్తున్నాం కదా! ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసేసి యెహోవాను మాత్రమే సేవిస్తున్నప్పుడు ఆళ్ళు చేసిన పనేంటే సమూయేలు వాళ్ళందరినీ తీసుకెళ్ళి మిస్పాలో కలిపాడు. ఆ మిస్పాలో దగ్గరికి పిలిపించి అక్కడ దేవుని పక్షాన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నారంటే మరి యెహోవా సన్నిధిలో వాళ్ళు నీళ్లు కుమ్మరించి ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమండి అని ఒప్పుకుంటున్నారంట. ఆయన సన్నిధిలో వాళ్ళ ఆత్మలను కుమ్మరిస్తున్నారు. వాళ్ళ యొక్క అవసరతలను తెలియజేస్తున్నారు. ఇదిగో మేము ఈ ఫిలిష్తీయుల చేతిలో నలిగిపోతున్నాం, హింసింపబడుతున్నాం అని దేవుని సన్నిధిలో వారి యొక్క దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. మిస్పాలో అందరూ కూడుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మాకు సహాయం చేయాలని మేము ఎంతవరకు పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మరి ఆయన క్షమించే దేవుడు, దయామయుడు, ఆయనే మనకు ప్రేమామయుడై మనల్ని ఆదరించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనము మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడు. మనం చేసిన ప్రతి దినము ఏదో ఒక రోజులో ఏదో ఒక సమయంలో మనం పాపం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మరి దేవుడే మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాన్ని క్షమించి ఆయన మనకు సహాయం చేసే దేవుడు. అక్కడ చూస్తున్నాం, అయ్యా ఇదిగో మేము పాపాతులమయ్యా, యెహోవా దృష్టికి మేము పాపం చేశామని వారు ఒప్పుకుంటున్నారు. ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మనలో ఉన్న కళంకాన్ని, దోషాన్ని ఆయన పరిహరించి మనకు రావాల్సిన సహాయాన్ని ఆయన దయచేసే దేవుడు. వారు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి సహాయకుడిగా ఉంటున్నారు. ఇలా వీళ్ళు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులకు తెలిసిందంట. ఆ ఫిలిష్తీయులందరికీ తెలిసి అక్కడికి యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళు చక్కగా ఇజ్రాయిల్ అందరూ ఒక చేట చేరి ఉన్నారా, వాళ్ళని మనం వేసేద్దాం పదండి అని చెప్పి వాళ్ళు ఫిలిష్తీయులంతా అక్కడికి వస్తున్నారట. వీళ్ళు ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే సమూయేలు గారు చెప్పినట్లు అక్కడ దహన బలి అర్పిస్తున్నారు. ఒక చక్కటి పాలు విడవని ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి అక్కడ దేవుని సన్నిధిలో మా పాపాలన్నీ ఒప్పుకుంటూ దేవుణ్ణి సేవిస్తూ దేవునిలో ఆనందిస్తూ సంతోషంతో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో ఫిలిష్తీయులు శత్రువులు ఏం చేస్తున్నారంటే వీళ్ళని చక్కగా అక్కడ సంహరించొచ్చు, వాళ్ళని అక్కడ మట్టు పెట్టొచ్చు అని చెప్పి వీళ్ళు మిస్పాలో దిగి ఉన్న దగ్గరికే మరి వీళ్ళందరూ వస్తున్నారు ఫిలిష్తీయులు. చూద్దామా? 10వ వచనం చూసిన 8వ వచనం చూసినప్పుడు మన దేవుడైన యెహోవా 7వ వచనం చూద్దాం. ఇజ్రాయేలీయులు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేలీయుల మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇజ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. అప్పుడు వీళ్ళంతా అక్కడ చేరినప్పుడు మిస్పాలో చేరినప్పుడంట ఇజ్రాయెల్ అందరూ చక్కగా అక్కడ కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళు చేస్తుంది ఉపవాస ప్రార్థన. వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు. దేవుని సన్నిధిలో నీళ్ళ వలె మరి వారివన్నీ కుమ్మరిస్తున్నారు. వారికి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా ఇజ్రాయెల్ అంతా మిస్పాలో కూడి ఉన్నారు. మనం అక్కడికెళ్ళి వాళ్ళ మీద దండెత్తొచ్చు అని చెప్పి బయలుదేరారంట.
కానీ ఈ మాట వెంటనే ఇజ్రాయెల్ తెలిసినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇజ్రాయెల్ భయపడిపోయారు. ఇదిగో వచ్చేస్తున్నారు, ఫిలిష్తీయులు మనల్ని చంపేస్తారు, వాళ్ళ చేతిలో నుండి మమ్మల్ని రక్షించినట్లు మా కొరకు దేవుణ్ణి ప్రార్థించు, నువ్వు మానక ప్రార్థన చేయని మరి సమూయేలుని బతిమాలుతున్నారు. అప్పుడు సమూయేలు ఏం చేస్తున్నట్టే ఒక చక్కని గొర్రెపిల్ల, పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవా కంట సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేల్ పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును అంటున్నాడు. మన ప్రార్థన అంగీకరించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా, ఆయనే మనకు తోడుగా ఉంటున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దహన బలి అర్పిస్తున్నాడు. సమూయేలు సర్వాంగ బలిగా ఒక పాలు విడవని ఒక చక్కని గొర్రెపిల్లను తీసుకొచ్చి మరి అక్కడ దహన బలిగా అర్పిస్తుంటే వీళ్ళేమో యుద్ధానికి వస్తున్నారు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తుంటే దేవుడు కలగ చేసుకుంటాడండి. ఆయన ఎంతైనా అద్భుతములు చేయ దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ఇక్కడ అర్పిస్తుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు. మన జీవితంలో కూడా మనం దేవుని సన్నిధిలో మనం ఎంతో కనిపెడుతూ ఆయన సన్నిధిలో ఉపవాసం ఉంటూ మన అవసరతలు తీరడానికి, మన జీవితంలో సాగించవలసిన ప్రయాణం సాగించడానికి ఆయన సహాయం కొరకు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తుంటే మనకి తెలియకుండానే మన చుట్టూ తెలియని సమస్యలతో, శ్రమలతో, మరి కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటిగా మన మీదకి శత్రువుల వలె సమస్యలు ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి. వాటిని చూసి భయపడక్కర్లేదు. ఎందుకంటే మన పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన. ఆయన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే దేవుడే కలగజేసుకున్నాడు. చూద్దామా, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలీయుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇజ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడే కలగజేసుకునే దేవుడు. సమూయేలు ఏం చేస్తున్నాడు, దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులేమో యుద్ధం చేయడానికి వచ్చారంట. ఆ యుద్ధం మీదకి వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీదకి మెండుగా ఉరుములు మెరిపించాడు. ఆయన ఆకాశ వాకిండ్లు ఇప్పే దేవుడండి. నీ కొరకు, నా కొరకు ఆయన యొక్క మహా సైన్యాన్ని వాడే దేవుడు. ఆ మహా సైన్యం ఆయన ఉరుములు అవ్వచ్చు, పిడుగులు అవ్వచ్చు, ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేయొచ్చు. ఆయన యొక్క సైన్యం మేఘమై ఉండొచ్చు. ఆ రోజు ఐగుప్తులు ఇజ్రాయిల్ మీద మధ్యకి అగ్ని మేఘమై ఉన్నాడు. ఆయన మేఘస్తంభమై నిలిచాడు. వారికి చీకటి, ఐగుప్తులకి చీకటి కలుగజేశాడు, మరి ఇజ్రాయిల్కి వెలుగు కలుగజేశాడు. ఆ రాత్రంతా ఐగుప్తులకి ఎటువంటి వెలుగు లేకుండా వాళ్ళకి గందరగోళంగా మార్చిన దేవుడు ఈ రోజు మళ్ళీ ఇజ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ఆ దహన బలి సమూయేలు గారు చక్కగా ఆ సర్వాంగ బలి అర్పిస్తుంటే అందరు ఇజ్రాయేల్ అందరూ ఆ దహన బలి దగ్గర ఉంటే ఆ ఫిలిష్తీయులు దండెత్తి వస్తుంటే మరి దేవుడే ఆ దినమున ఉరుములు మెరిపించి ఉరుములు కురిపించాడంట. ఉరుములు ఉరిమించి వారిని తారుమారుగా చేసేసాడు. ఇజ్రాయేలు చేతంట వాళ్ళు ఓడిపోయారంట. దేవుడు మనకు సహాయకుడే ఉంటున్నాడు. అద్భుత అలాంటివన్నీ దేవుడే మనకి సహాయకుడిగా ఉంటున్నాడు. మన చుట్టూ మనం జరుగుతున్నవేం మనకు తెలియదు. మనం అనుకుంటాం మన జీవిత ప్రయాణంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదంతా మన బలం వల్లే, ఇదంతా మన చేతుల కార్యం వల్లే, మనం సంపాదించడం వల్లే ఇదంతా చేసేస్తున్నాం అనుకుంటాం. కానీ దేవుని యొక్క అద్భుతమైన సహాయం నీకు నాకు కలుగుతూ ఉంటుంది. అది మనకి కంటికి కనబడదు, మన చెవులకు వినబడదు. మన చుట్టూ వేవేల దూతగణములు ఉంటాయి. ఆయన ప్రేమించి వారందరి చుట్టూ
ఆయన దూత కావలి ఉంటుంది. ఆ దూతే మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆ దూతల ద్వారానే నువ్వు నేను ఈ సహాయం పొందుకుంటున్నాం. అటువంటి దూత, మన దూత ఎవరంటే యేసు ప్రభుగారే. ఆయన ఎబినేజర్‌గా, సహాయపు బండగా మనకు తోడుగా ఉంటున్నాడు. మరి అక్కడ వాళ్ళు ఒక పాలు విడవని ఒక గొర్రె పిల్లను సర్వాంగ బలిగా మరి దేవునికి అర్పించారు. మనందరి కొరకు ఆయనే, యేసు ప్రభుగారే లోక రక్షకుడుగా, అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి మన కొరకు, మన పాపాలను క్షమించడానికి ఆయనే సర్వాంగ బలిగా మన కొరకు అర్పించబడ్డాడు సిలువలో. దేవాది దేవుడు ఆయన కుమారుడుగా ఒక పాలు విడవని మరి గొర్రె పిల్లను మనం చూస్తున్నాం. ఆ పాలు విడవని గొర్రె పిల్ల మన జీవితంలో యేసు ప్రభుగారే. ఆయన ఎబినేజర్‌గా, ఆయనే మనకు సహాయపు బండగా, ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. నీకు నాకు ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయించామో, మన జీవిత కాలంలో మనం పోషిస్తున్న ప్రతి పాత్ర వెనకాతల ఆయన ఒక అడుగు ఉంటుంది. ఆయన యొక్క నడిపింపు ఉంటుంది. ఆయన యొక్క సహాయముతోనే నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు. నువ్వు తల్లి గర్భము నుండి నువ్వు ముదిమి వచ్చే వరకు ఆయన చెంకనెత్తుకొని నడుపుతున్నవాడు ఆయనే. ఆయనే మనకు ఎబినేజర్ అయిన దేవుడు. వారెప్పుడైతే అయ్యా ఇదిగో మేము అన్య దేవతలన్నీ తీసివేసి యెహోవాను మాత్రమే సేవిస్తాము అని మిస్పాలో దేవుని సన్నిధిలో, దేవుని పర్వతం మీద వాళ్ళు ఎంతగానో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. మా పాపాలన్నీ క్షమించయ్యా, ఇదిగో మా కొరకు ఇదిగో సర్వాంగ బలిగా ఒక చక్కని గొర్రెపిల్లని అర్పిస్తున్నాం అని అంటుంటే, ఆ శత్రువులు వస్తుంటే దేవుడే మరి వారికి సహాయకుడిగా ఉంటున్నాడు. నువ్వు నేను ఈ రోజు వరకు తల్లి గర్భం నుండి ఈ రోజు వరకు బయటకు వచ్చి ఆయన సన్నిధిలో ఇలా కృపాక్షేమములు కలిగి ఉన్నామంటే, మనం ఇంత ఏజ్ వచ్చి మరి మన పిల్లల్ని మనం చూసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు చూసుకుంటూ, మన తల్లిదండ్రులకి తల్లిదండ్రులు మనం నెరవేర్చాల్సిన నెరవేరుస్తూ అన్నీ చేస్తున్నప్పుడు, మన పాత్రలు పోషించుకుంటూ మన జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నామంటే అది ఒక దేవుని యొక్క సహాయమే. మన గొర్రె పిల్ల యేసు క్రీస్తే. ఆయనే బండై ఉన్న దేవుడు. ఆయనే మనకు సహాయపు రాయిగా ఉంటున్నాడు. ఆయనే మనకు ఎబినేజర్ అయి ఉంటున్నాడు. మనకు వచ్చే అనారోగ్యాల నుంచి, మనకొచ్చే కష్టాల నుంచి, మనకొచ్చే కన్నీరు నుంచి, అన్నిటి నుంచి ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. ఇంతవరకు నువ్వు ఎదిగావంటే, నువ్వు ఆర్థికంగా ఎదిగావన్నా, నువ్వు ఎంతగానో బలం తెచ్చుకొని నువ్వు ఇంత యవనస్తుడిగా మారావన్నా, నీకు అన్ని విషయాల్లో కూడా దేవుని సహాయమే, దేవుడి యొక్క సహాయం మనకు కలుగుతుంది. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. వాళ్ళు అక్కడ ప్రార్థన చేశారు. అయ్యా ఇదిగో మా కొరకు విడువక ప్రార్థన చేయమంటే, మరి సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడంట ఆ ప్రార్థన అంగీకరించిన అంటున్నాడు. యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన అంటున్నాడు. మనందరి తరపున మన గొర్రె పిల్లైన యేసు క్రీస్తు మన కొరకు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో దేవుని సన్నిధిలో యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. మన మధ్యలో మధ్యవర్తిగా ఆయన ఉంటున్నాడు. మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె తన జీవిత ప్రయాణంలో తను చేయవలసిన ప్రతి బాధ్యత నెరవేర్చుకుంటూ, తనకు కావాల్సిన బలాన్ని, తనకు కావాల్సిన జ్ఞానాన్ని, తనకు కావాల్సిన దయను, కృపను, ఆరోగ్యాన్ని దయచేయమని తండ్రికి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే మనకు సహాయపు రాయి. ఆయనే మనకు ఎబినేజర్ అయి మనకు తోడుగా ఉంటూ నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని క్షమించే దేవుడు, మనల్ని ప్రేమతో ఆదరించే దేవుడు. వారికి వచ్చిన కష్టాన్ని అద్భుతంగా మార్చేశాడు. ఉరుములు మెరిపించి పంపించేశాడండి. ఫిలిస్తీన్లు తారుమారు చేసేశాడు. ఫిలిస్తీన్లు తారుమారు చేయడమే కాకుండా అక్కడ ఎప్పుడైతే ఆ దహన బలి మీద ఎబెనేజర్ దేవుడే మాకు ఇంతవరకు సహాయం చేశాడని, ఆ దహన బలికి ఎబెనేజర్ అని మరి సమూయేలు పేరు పెట్టినప్పుడు ఆ ఫిలిస్తీన్లంట అణపబడిపోయారంట. అంతవరకు ఒక 40 సంవత్సరాల నుంచి వారిని తరుముతూ ఉన్న ఇజ్రాయేల్ని తరుముతూ ఉన్నారు. వాళ్ళని చాలా బాధ పెడుతున్న సమయంలో మరి ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో, దేవుని సహాయం కొరకు ఎదురు చూశారో, వెంటనే ఆ సమయం
సమయంలో యెహోవా హస్తం అంట ఫిలిష్తీయులకు విరోధంగా ఏర్పడిపోయింది. మరి సమూయేలు దినములన్నిటినంట. అంతేకాకుండా వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి రాకుండా అణపబడిపోయారంట ఫిలిష్తీయులంతా. మన శత్రువులు, మన సమస్యలు, మన అనారోగ్యం, మన పాడైపోయిన పునాదులు కూడా అన్నిటిని దేవుడు మళ్ళీ ఉజ్జీవింపజేసే దేవుడు, రిస్టోర్ చేసే దేవుడు, మనకు కావాల్సిన దాన్ని ఇచ్చే దేవుడు. ఆయనే మనకు సహాయపు రాయి, ఆయనే మనకు సహాయపు బండ, ఆయన ఎబినేజరై మనకి ఎంతవరకు సహాయం చేస్తున్నాడు. నువ్వెంత కృపాక్షేమలు కలిగి ఉన్నావన్నా, నువ్వెంత సుఖ సంతోషములతో భార్యాభర్తలతో బిడ్డలతో నువ్వు జీవిస్తున్నా, నీ కుమార్తెలు కుమారులతో నువ్వు సంతోషంతో ఉన్నా, నీ ఉద్యోగంలో నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వు ఎంతవరకు ఎక్కలంత ఎత్తైన కొండకి ఎక్కుతున్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ప్రయాణాల్లో మరి ఇదిగో నేనే డ్రైవింగ్ చేస్తున్నాను, నా అంతటి వాడు లేడు అని అనుకునేయడం కాకుండా దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు, ఆయన్ని మహిమపరిచినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆయన సహాయాన్ని దయచేసే దేవుడు. అన్ని విషయాల్లో మనం దేవుణ్ణి కొనియాడుతూ ఉండాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు ఆయన సహాయం చేయడం వలనే, ఆయన సహాయం వలనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే, మనము ఇలాగా చక్కగా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామంటే, ఆయన ఇచ్చిన శ్రేష్టమైన సమయం మరి మనం పొందుకున్నాము అంటే అది దేవుని సహాయమే. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇది నీ దేవుని సహాయమే అని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క హస్తం మనకు తోడుగా ఉంటుంది, ఆయనే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఆయన మనకు సహాయిగా ఉంటున్నప్పుడు మన సమస్యలన్నీ అణిగిపోతాయి, మన రోగాలన్నీ అణిగిపోతాయి, మన బంధకాలన్నీ విడిపింపజేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అంతేకాకుండా అక్కడ ఉన్న చుట్టుపక్కల అంతా సమాధానం కలిగిందంట. ఫిలిష్తీయుల నుంచి వారి పొలాలను విడిపించుకున్నారంట, వాళ్ళ గ్రామాలను విడిపించుకున్నారంట, వాళ్ళ సంపదలు విడిపించుకున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుందో నీకు విడుదల కలుగుతుంది. నీకున్న కష్టాల నుంచి, రోగాల నుంచి, మరి ఇబ్బందికర పరిస్థితుల నుంచి, నీ పరిస్థితులన్నిటి నుంచి, నీ బంధకాల నుండి దేవుడు విడిపించే దేవుడు. మన ఎబినేజర్ అయిన దేవుడు మనకి విడిపించే దేవుడు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల అందరితో సమాధానం కలిగిందంట. ఇజ్రాయిల్కు మరి అమోరీలకు సమాధానం కలిగెను. దేవుడు ఎంత గొప్ప దేవుడండి, అంత గొప్ప దేవుడు. ఆయనే మనకు న్యాయము తీర్చే గొప్ప దేవుడు, ఆయనే మన పక్షాన ఉండి కార్యము చేసే దేవుడు. మన జీవిత కాలంలో మనం ప్రయాణం చేస్తున్న మార్గం అంతట్లో, మనం చేరుకునే ప్రతి ప్రయాణంలో, ప్రతి గమ్యస్థానంలో ఆయనే మనకు బలమై ఉన్న దేవుడు, ఆయనే మనకు సహాయమై ఉన్న దేవుడు, ఆయనే మనకు జ్ఞానమై ఉన్న దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు మనకు సహాయం చేసేవారు. నువ్వు ఒక్కదానివి ఇదంతా చేయలేదు, నువ్వు ఒక్కడివి ఇదంతా గడపలేదు. నీ పాత్రలన్నీ పోషించడానికి ఆయన సహాయకుడై నిన్ను నడిపిస్తున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు ఆయన. మనం ఈ లోకంలో నటిస్తున్నాం, మన ప్రయాణం ఎంత దూరం ప్రయాణం చేస్తున్నామో అంత దూర ప్రయాణ కాలంలో ఆయనే మన ప్రతి పాత్రలో ఆయన మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. నువ్వు తల్లిగా పోషిస్తున్నప్పుడు, ఒక చంటి బిడ్డగా పోషిస్తున్నప్పుడు, ఒక విద్యావంతురాలుగా పోషిస్తున్నప్పుడు, ఒక ఉద్యోగంలో యజమానుల దగ్గర ఉంటున్నప్పుడు ఆయన నీకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఒక భర్తగా, ఒక భార్యగా నువ్వు ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు ఆయన నీకు సహాయకుగా ఉంటూ నీ కుటుంబాన్ని అంతటి ఆయన కట్టుచున్నాడు. ఆయన జ్ఞానం చేతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నా అన్నాడు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో నువ్వు నీ ఇంటిని కట్టుకుంటున్నావు. ఆ సహాయాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాకుండా అధికారుల యొక్క దయ, యజమాని యొక్క దయ, నీ చేతి పనులు నువ్వు వర్ధిల్లుతున్నావంటే, నీకు ఉద్యోగం వచ్చిందంటే, నీవు పని చేసుకుంటున్నావంటే, నీకు కాళ్ళు చేతులు దేవుడు అన్ని రకాలుగా ఇచ్చాడు, అంత శక్తిని ఇచ్చాడు అంటే అది దేవుని సహాయమే. ఇంతవరకు నీ జీవితంలో, నా జీవితంలో యెహోవా మనకు సహాయం చేసినని మనం ఆయనకి ప్రతిరోజు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ఉండాలి, ప్రతి క్షణము చెల్లిస్తూనే ఉండాలి. మనం చేస్తుంటాం కదా, ప్రతిరోజు నైట్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన మంచం మీదకి ఎక్కిన తర్వాత
దేవుని సన్నిధిలో అయ్యా ఇదిగో ఉదయకాలం నుండి ఇంతవరకు మాకు ఇదిగో తోడుగా ఉండి నడిపించావు అని దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పడుకుంటాం. నిజం, మన జీవితంలో మనం ప్రతిరోజు మనం ఎంతవరకు ఉన్నామంటే, ఈ క్షణం వరకు మనం జీవిస్తున్నామంటే, ఈ క్షణం వరకు మనం అనుభవిస్తున్నామంటే, మన కృపాక్షేమములతో సుఖ సంతోషాలతో మనం జీవిస్తూ ఆరోగ్యాలతో జీవిస్తూ మరి దేవుని ఇచ్చిన సమృద్ధితో, దేవుడిచ్చిన తలాంతులతో మనం జీవిస్తున్నామంటే, ఆయనే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు. మనం ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటామో, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయనకి ఎప్పుడైతే మనం మొర్ర పెడతామో, ఆయన మన మొర్ర ఆలకించే దేవుడు. ఆయన జవాబు దయచేసే దేవుడు. అంతేకాకుండా ఆయన మనల్ని ప్రేమతో ఆదరించి మన సమస్యలన్నిటినీ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆయన తీసివేసి విడుదల దయచేసి ఆయనే మనకు సమాధానాన్ని, శాంతిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమృద్ధిని, ఆత్మీయతను మరి ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే సహాయపు రాయి. ఆయనే మనకు మరి బండై ఉన్న దేవుడు. ఆయనే మనకు ఎబినేజర్ అయిన దేవుడు. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకొన్నవే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకొన్నవే. నన్ను ఇంతవరకు ఆదుకొన్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. మహోన్నతుడైన మా దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకు ప్రవ్వా మరి ఇజ్రాయేలీలు తండ్రి వారి పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు నైనా వారు మళ్ళుకొనినప్పుడు దేవా, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను వారి మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి నీ తట్టు వారి హృదయములను త్రిప్పినప్పుడు దేవా, వారందరూ కూడా మిష్పాలోకి రాగలిగారు ప్రభువా. మిష్పా అనగా నీ మందిరము. వారందరూ కూడా మారు మనస్సు కలిగి మారిన హృదయాలతో, నీ తట్టు త్రిప్పబడినటువంటి హృదయాలతో ప్రభువా పట్టుదల కలిగి మిష్పాలోకి అడుగుపెట్టి ఉపవాసం ఉండి తండ్రి మరి నిన్ను ఆరాధిస్తూ, నీకు మొక్కుబడులు చెల్లిస్తూ, నీకు ప్రార్థనలు చేస్తూ నీ సన్నిధిలో వారు హృదయాలను కృమ్మరించినటువంటి ఆ దినము అయినా మరి శత్రువులు ఇజ్రాయేలీయులు అందరూ ప్రభువా నీ మందిరములో ఉన్నారని, వారు ఉపవాసముతో ఉన్నారని, వారు నీకు మొక్కుబడులు చెల్లించే పనిలో ఉన్నారని మరి బలవంతముగా అకస్మాత్తుగా వచ్చి నీ బిడ్డలందరినీ కూడా వారు చంపాలని శత్రువులందరూ వచ్చినప్పుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించావు తండ్రి. ఫిలిస్తీయులు అందరూ కూడా మరి దండెత్తి తండ్రి మిష్పాలో ఆరాధనలో ప్రార్థనలతో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులను సంహరించాలని వచ్చినప్పుడు దేవా, నీవే వారి కొరకు దిగి వచ్చావు ప్రభు. ఇదిగో తండ్రి మరి పాలు విడువని ఆ గొర్రె పిల్లను సర్వాంగ బలిగా నీకు అర్పించినప్పుడు ఆయన మరి ఆకాశము నుండి ఉరుములు ఉరిమించావు, పరిస్థితులను తారుమారు చేసి ఇదిగో తండ్రి మరి ఇజ్రాయేలీయులు ఫిలిస్తీయులను తరిమి 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 చంపేలాగా
నీ బిడ్డలకు తండ్రి నీవే సహాయకుడిగా, సహాయపు రాయిగా, ఎబినేజరుగా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఎందరైతే మిష్పాలోకి అడుగు పెట్టగలుగుతారో, తెహీలా అనబడే ఈ మిష్పాలో నాయనా 365 రోజులుగా మేము అడుగు పెడుతున్నప్పుడు నాయనా అనేకమైనటువంటి ఫిలిస్తీయులు, అనారోగ్యం అనే ఫిలిస్తీయులు, ఆర్థిక ఇబ్బందులనే ఫిలిస్తీయులు, నాయనా మరి నిరుద్యోగం అనే ఫిలిస్తీయులు, నిస్సహాయత అనే ఫిలిస్తీయులు, ఎంతో మంది శత్రువులు మా మీద దాడి చేయాలని వచ్చినప్పుడు దేవా, నీవే మా మధ్యకు దిగి వచ్చావు. సహాయపు రాయిగా, ఎబినేజరుగా నీవు మా మధ్యకు దిగి వచ్చి ఫిలిస్తీన్లను ప్రభువా మరి తరిమి 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 హతము చేయడానికి ఇజ్రాయేలీయులను బలపరిచినట్లు మమ్మును బలపరిచిన దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎడబాయని నీ ప్రేమను బట్టి నీ కొందనములు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎబినేజరు దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. శత్రువులను అణిచేటటువంటి దేవుడవు, గర్విష్ఠులను అణిచేటటువంటి దేవుడవు, గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచేటటువంటి దేవుడవు. అలనాడు ప్రభువా మరి ఫిలిస్తీయులను అణిచివేసినటువంటి దేవుడవు. థ్యాంక్ యూ లార్డ్. నాయనా మరి వారు ఇజ్రాయేలీయుల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరని ఈ వాక్యము సెలవిస్తోంది తండ్రి. శత్రువులను నాయన సమూలముగా తీసివేసేటటువంటి దేవుడవు. నాయన సమస్యను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేటటువంటి దేవుడవు. మరలా ఇటు పక్క తిరిగి చూడడానికి కూడా భయపడేలాగా ఫిలిస్తీయులను ప్రభువా మరి ఇజ్రాయేలీలు తట్టు తిరగకుండా మీరు చేసినందుకై మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎబినేజర్ దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మా సరిహద్దుల్లో ప్రభువా, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా ఉద్యోగాల్లో, మా చేతి పనుల్లో, మా వ్యాపారాల్లో ఏ శత్రువులైతే ప్రభువా మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు మేము మిష్పాలో ఉండి ప్రార్థిస్తున్నాం. మీ సహాయం మాకు దయచేయండి. మీరు మా మధ్యకు దిగి వచ్చి ఇదిగో తండ్రి ఫిలిస్తీయులకు చేసినట్లుగా యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా తిరిగినని మీ వాక్యము సెలవిస్తోంది. అవును ప్రభువా, మిష్పాలో ఉండి ఎబెనేజరు దేవుడైనటువంటి మీకు మేము ప్రార్థన చేసినప్పుడు దేవా, మా పూర్ణ హృదయముతో మీ తట్టు తిరిగినప్పుడు, మిమ్మల్ని వెదికినప్పుడు అద్భుతములు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అంత మాత్రమే కాదు ప్రభువా, ఫిలిస్తీయులు ఇజ్రాయేలీ యొద్ద నుండి పట్టుకొని పోయినటువంటి ఆ పట్టణములు, ఆ పొలములు అన్నీ కూడా, గ్రామములన్నిటినీ కూడా మరలా తిరిగి ఇజ్రాయేలీలకు ఇప్పించినటువంటి దేవుడు. అవును తండ్రి, నైనా మా శత్రువులు మా నుంచి నైనా పట్టుకుని వెళ్ళిపోయినటువంటి, మేము పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యము, మేము పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములు, మేము పోగొట్టుకున్నటువంటి తలాంతులు, మేము పోగొట్టుకున్నటువంటి నైనా ఆశీర్వాదములు అన్నిటినీ కూడా ఈ రాత్రి మిష్పాలో మేము ప్రార్థన చేస్తుండగా ఎబినేజరైన దేవుడిగా, సహాయపు రాయి అయినటువంటి దేవుడిగా మిమ్మల్ని మిమ్మల్ని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, మీ తట్టు మా హృదయాలను త్రిప్పినప్పుడు దేవా, మీ సహాయం దయచేయండి. మేము పోగొట్టుకున్న వాటిని అన్నింటినీ మరలా మాకు రిస్టోర్ చేస్తున్నందుకై, పునరుజ్జీవింప చేస్తున్నందుకై నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి మా ఆత్మీయ జీవితాలలో తండ్రి నాయనా, ఏదైతే ప్రభువా మేము పోగొట్టుకున్నామో వాటినన్నిటినీ కూడా మరలా మీరు రిస్టోర్ చేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ బలిపీఠము మీద తండ్రి మరి పరిశుద్ధాత్మ అగ్ని నిత్యము మండుచుండేలాగా ప్రభువా, నీ కొరకు మండుచుండేటటువంటి ఒక నిప్పు కణిక వలె మేము మా విశ్వాస జీవితాల్లో ఉండడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. అయినా మరి సమూయేలు బ్రతికిన దినముల అన్నిటిలో కూడా మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను బట్టి, అయినా ఇజ్రాయేలీలకు తండ్రి నైనా మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను బట్టి ఈ రాత్రి మీ సన్నిధిలో మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని ఎంతగానో కొనియాడుతున్నాము తండ్రి. నైనా మీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు. నిజమైన దేవుడిగా, నైనా నిత్యమైనటువంటి దేవుడిగా,
మారని దేవుడిగా, మార్పు లేని దేవుడిగా మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు నీ సేవకురాల్ని మీరు బలంగా వాడుకున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ నాయన దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైనటువంటి మర్మములను మాకు బోధించే నాయన మరి ఒక సేవకురాలుగా మీ అభిషేకంతో నింపమని, దీవించమని, ఆశీర్వదించమని, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎక్కడైతే ఈ స్వరం వినపడుతుందో తండ్రి, మరి ప్రతి చోట కూడా నీ గొప్ప కార్యాన్ని జరిగించమని, ప్రత్యేకించి తండ్రి, నీ తట్టు హృదయాలను త్రిప్పుకొని మిష్పాలో ప్రవేశించి నీ సన్నిధిలో వారి హృదయాలను కుమ్మరించుకొని మీ గొప్ప కార్యాన్ని నైనా విడుదలను అందరి జీవితాల్లో దయచేయమని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, సర్వ సమృద్ధిలోనికి నడిపించమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సహాయపు రాయిగా, ఎబినేజరు దేవుడిగా మీరుండమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, ఇజ్రాయేలు యొక్క క్షేమమునకు, యూట్యూబ్ లో చూస్తున్న వారికి సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమె ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా ఆమేన్. మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.